ఈ వెహికల్ వచ్చేసి యమహా R15 వెర్షన్ ఏదో మీరు కామెంట్ చేయండి. సో, దీనికేంటంటే ఫ్రంట్ షాక్ అబ్జార్బర్, ఫ్రంట్ జోకర్స్ నుంచైతే ఆయిల్ లీక్ అయిపోతుంది. చూడండి. ఫస్ట్ నేను ఆయిల్ లీక్ అవ్వడానికి, ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండడానికి డిఫరెన్స్ చెప్తా. మీ వెహికల్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇగో ఇలా స్టెమ్ పైన ఇలా పామి చూస్తే చేతి గనక ఆయిల్ అంటుకుంటే మీ స్టెమ్ నుంచి ఆయిల్ లీక్ అవుతున్నట్టు. ఇన్‌కేస్ డస్ట్ వస్తే చూసారు కదా! దీనికి డస్ట్ వస్తుంది. మీకు డిఫరెన్స్ తెలిసింది కదా! 2 ఫింగర్స్‌కి. డస్ట్ వస్తే ఆయిల్ లీక్ అవ్వలేనట్టు. బట్ ఆయిల్ ఉంది లేదని ఎలా తెలుసుకోవాలి? మనకి ఫ్రంట్ బ్రేక్ పట్టుకొని ముందుకిలా సస్పెన్షన్ మూవ్ చేస్తే అది ఫ్రీగా దిగిందనుకోండి ఆయిల్ లేనట్టు. ఒకవేళ ఫ్రీగా దిగకపోతే ఆయిల్ ఉన్నట్టు. సో, ఫస్ట్ ఇది ఆయిల్ సైడ్ ఎలా వేసుకోవాలి మొత్తం అన్నీ కూడా చెప్తా. సో, దానికన్నా ముందు వీల్ ఓపెన్ చేయాలి. వీల్ యాక్సిల్ అలానే క్యాలిబర్ బోల్ట్స్, ఏబిఎస్, మడ్‌గార్డ్ అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. దానికన్నా ముందు మన ఛానల్ గనుక మీరు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఛానల్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఒక్క వెహికలే కాదు చాలా వెహికల్స్‌కి మనం 4 కాయిల్స్ రీప్లేస్‌మెంట్ చేసాము. ప్లే లిస్ట్ కూడా మన ఛానల్ ప్లే లిస్ట్‌లో ఉంది చెక్ చేయండి. ఓకేనా? 4 కాయిల్ సీల్ ఆయిల్ రీప్లేస్‌మెంట్ ఉంటుంది. అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఛానల్‌లో. వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఫ్రీ టైమ్‌లో. మన ఛానల్ పేజ్‌ని అయితే సేవ్ చేసుకోండి. సో, ఫస్ట్ చెప్పాను కదా మీకు ఎక్కడెక్కడైతే ఫింగర్ పాయింట్ చేస్తున్నా అవన్నీ మడ్‌గార్డ్, వీల్, క్యాలిబర్ మొత్తం ఓపెన్ చేసి సస్పెన్షన్ అయితే అక్కడ చూసారు కదా! టీ ఫోర్క్, డౌన్ టీ ఫోర్క్ ఏదైతే మనకి 2 బోల్ట్స్ ఉంటాయి. అలానే పైన విషయానికి వచ్చేసరికి ఈ టీ ఫోర్క్ బోల్ట్ ఓపెన్ చేయకముందే ఈ బోల్ట్‌లయితే ఓపెన్ చేసేసుకోండి. ఆయిల్ క్యాప్ బోల్ట్స్ ఉన్నాయి కదా! జోకర్ ఆయిల్ క్యాప్ బోల్ట్స్ అనేవి. అవైతే నార్మల్ థ్రెడింగ్ ఉంటుంది. రివర్స్ థ్రెడ్ ఏముండదు. ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకేంటంటే ఈ హ్యాండిల్ బార్‌కున్న ఎల్లంకి బోల్ట్, ఈ కిందన హ్యాండిల్ బార్‌కున్న ఎల్లంకి బోల్ట్ కూడా లూజ్ చేయండి. కంప్లీట్‌గా ఓపెన్ చేయనక్కర్లేదు. జస్ట్ లూజ్ చేస్తే సరిపోతుంది. కిందన కూడా T4 బోల్ట్ కూడా లూజ్ చేయండి. ఓకేనా? అవి కూడా లూజ్ చేసి స్టెమ్ అయితే బయటకి తీసేయండి. ఓకే. సో, ఫస్ట్ ఏంటంటే మ్యాథ్ బోల్ట్ తీయగానే మనకి అందులో ఒక పల్చని ప్లేట్ చూసారు కదా! ఆ ప్లేట్ అయితే ఉంటుంది యమహాకి. మరి మిగతా వెహికల్స్‌కి అట్లా ఉండదు. సో, ఆయిల్ చూసారు కదా! ఇందులో కంప్లీట్‌గా ఎంత బ్లాక్ అయిపోయిందో, ఎంత బ్లాక్ అయ్యేదాకా వాడితే మనకి సస్పెన్షన్ యొక్క లైఫ్ అన్నది డిక్రీజ్ అవుతుంది. అండ్ దట్ టూ మనకి వెహికల్ మీద కంఫర్ట్ అయితే ఉండదు. బ్యాక్ బోన్ పెయిన్స్ ఎక్సెట్రా వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ శాతం ఉంటాయి ఈ R15 వెహికల్స్‌కి. సో, దీనిలో టీ రోడ్ పెట్టేసి ఇక్కడ వీల్ యాక్సిల్ పెట్టి మీదన ఎల్లంకి బోల్ట్‌తో అయితే ఎల్లంకి బోల్ట్‌ని అయితే ఓపెన్ చేసేయండి. ఆ ఎల్లంకి బోల్ట్‌కి ఒక కాపర్ వాచ్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్‌కేస్ లేకపోతే ఖచ్చితంగా మీరు వేయండి. ఒకవేళ బాగోకపోయినా మార్చేయండి. ఎందుకంటే దానివల్ల మనకి ఆయిల్ లీక్ అయ్యే పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి కింద నుంచి. ఓకేనా? సో, ఆ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత రాడ్ మొత్తం బయటకి తీసేయండి. ఈ డస్ట్ క్యాప్ సీల్ కూడా ఈ స్క్రూ డ్రైవర్‌తో ఎలా అంటే ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అది తీసేసాం. ఇంకా నెక్స్ట్ ఏముంది ఆయిల్ సీల్ బయటకి రాకుండా లోపల ఆయిల్ సీల్ లాక్ అయితే ఉంటుంది. ఆ ఆయిల్ సీల్ లాక్ కూడా తీసేయండి. స్క్రూ డ్రైవర్‌తో దానిలో పెట్టి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా కిందన ఫోర్క్ ట్యూబ్ పట్టుకొని బైక్ 4, 5 సార్లు నెట్టితే గట్టిగా ఆయిల్ సీల్ అయితే వచ్చేస్తుంది. చూసారుగా ఇలా మొత్తం ఏ పార్ట్‌కి పార్ట్ డివైడ్ అయిపోతుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని ఇన్నర్ అండ్ ఔటర్ సర్ఫేస్ మొత్తం క్లీన్ చేసుకొని వెహికల్‌కి అయితే యాజ్ ఇట్ ఈస్‌గా ఫిక్స్ చేసుకోవాలి మళ్ళీ యథావిధిగా. కానీ ఆయిల్ పూర్తిగా వాడేయడం వల్ల ఈ స్టెమ్ అయితే లైట్‌గా మీదన అరిగింది. మీరు కూడా చూసారు కదా! సో, ఇప్పుడు కంప్లీట్‌గా ఆ స్టెమ్‌ని అయితే ప్లగ్ ఇన్ చేసి దాని లోపల చిన్న స్ప్రింగ్ ఉంటుంది మర్చిపోవద్దు. అలానే పైన బుష్ కూడా పెట్టేసుకోండి. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెమ్ కూడా క్లీన్ చేసుకోండి ఖచ్చితంగా. సో, ఇప్పుడు ఇది మొత్తం మీద లోపల కూడా క్లీన్ చేసుకొని ఫోర్క్ ట్యూబ్ కింద ట్యూబ్ ఉంది కదా! ఇది యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసుకొని మీద నుంచి ఎల్లంకి బోల్ట్‌కి కాపర్ వాచర్ బాగోకపోతే మార్చుకోండి. బాగుంటే క్లీన్ చేసుకొని బోల్ట్‌ని ఫిక్స్ చేసుకోండి యథావిధిగా. ఇది టైట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా టైట్ చేయండి. ఓవర్ టైట్ చేయకద్దు. ఎందుకంటే ఓవర్ టైట్ చేస్తే నెక్స్ట్ టైమ్ మనం ఓపెన్ చేయకపోయినా వేరే దగ్గర ఓపెన్ చేయొచ్చు. అప్పుడు మెకానిక్ చాలా ఇబ్బంది పడతారనమాట. సో, దానికి ఓవర్ టైట్ చేయకూడదు. మీడియం టైట్ ఎంత టైట్ చేయాలో అంత టార్క్ ఉపయోగించండి. సో, ఇప్పుడేంటంటే ఆయిల్ సీల్ ఏసే ముందు ఒక ఐరన్ వాచర్ ఉంటుంది. అట్లానే వాచర్ కింద బుష్ ఉంటుంది. ఆ బుష్ పెట్టి, ఆ వాచర్ పెట్టి ఇగ పుల్లర్ ఉంది కదా! పుల్లర్‌తో జాగ్రత్తగా ఆ బుష్‌ని కంప్లీట్‌గా సిట్టింగ్ చేయండి ఫస్ట్. ఓకేనా? సిట్టింగ్ చేసిన తర్వాత కరెక్ట్‌గా సిట్టింగ్ అయింది చూసారు కదా! ఇప్పుడు మళ్ళా వాచర్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆయిల్ సీల్. పాత ఆయిల్ సీల్‌కి, కొత్త ఆయిల్ సీల్‌కి డిఫరెన్స్ అయితే మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా! సో, పాత ఆయిల్ సీల్ తీసేసి
కొత్త ఆయిల్ సీల్ వేసేయండి. దానికన్నా ముందు చెక్ చేసుకోండి 2 సరిపోయాయా లేదా అనేది. అలానే ఆయిల్ సీల్ ఎక్కించేటప్పుడు నేనిచ్చే టిప్ ఏంటంటే, ఇన్నర్ అండ్ ఔటర్ సర్ఫేస్ ఆయిల్ సీల్‌కి లైట్‌గా ఆయిల్ అప్లై చేసి, జాగ్రత్తగా ఆయిల్ సీల్ అయితే ఫిక్స్ చేయండి. ఎందుకు భయ్యా ఆయిల్ అప్లై చేయమన్నాం అంటే, మనకు ఆయిల్ సీల్ ఎక్కేటప్పుడు చాలా స్మూత్‌గా, ఫ్రీగా దిగిపోతుంది. ఇన్‌కేస్ ఆయిల్ లేదనుకుంటే జారదు. ఆయిల్ సీల్ పోయే పాసిబిలిటీస్ ఉండొచ్చనమాట. పుల్లర్‌తో ఎక్కించినా సరే. సో, జాగ్రత్తగా ఆయిల్ సీల్ అయితే లోపలికైతే ఆయిల్ సీల్ పుల్లర్‌తో ఫిక్స్ చేయండి. ఈ పుల్లర్ మీ దగ్గర లేకపోతే పర్చేస్ చేయండి. అమౌంట్ ఎంతైనా సరే తప్పదు గదా! ఓకే. ఆయిల్ సీల్ ఏసేసాం. ఇప్పుడేంటంటే ఆయిల్ సీల్ లాక్ ఓకేనా? ఆయిల్ సీల్ లాక్ వేసేసుకొని పైన డస్ట్ క్యాప్ సీల్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది? మీకు ఆయిల్ సీల్ డస్ట్ క్యాప్ సీల్ అంటే డస్ట్ లోపల పోకుండా సీల్ అనమాట. సో, మొత్తం అంతా వేసేసాం. ఇప్పుడు స్ప్రింగ్ అనేది పొట్టి స్ప్రింగ్ ఉంటుందన్నమాట దీనికి. సో, తక్కువ గ్యాప్ ఉన్నది లోపల సైడ్ వేసేయండి. ఎక్కువ గ్యాప్ ఉన్నది పైకైతే ఉండాలి. ఓకేనా? ఇప్పుడేంటంటే ఒక ఫ్లాట్ వాచర్ ఉంది గదా! ఆ ఫ్లాట్ వాచర్ అనేది స్ప్రింగ్ మీద ఎయండి. మర్చిపోవద్దు. స్ప్రింగ్ మీద ఖచ్చితంగా వెయ్యాలి. లేదా దెబ్బైపోతారు. దీనిపైన మనకి పొడవాటి బుష్ చూసారు కదా! ఇంత పొడవు బుష్ ఉంది కదా! ఈ బుష్ వేసేయండి. ఈ బుష్ వేసిన తర్వాత ఇప్పుడు ఫ్లాట్ వాచర్ అంటే మీకు బోల్ట్ ఇప్పినప్పుడు చూసారు కదా! ఇగో ఈ ఈ రౌండ్ వాచరు ఆ నట్టు ఓకేనా? ఆ 2 వేసుకొని ఆ టప్ అండ్ టప్ చుట్టుకొని బిగించేసి బండికి ఎక్కించేయండి. మరి ఆయిల్ వేయరా అంటే ఆయిల్ వేద్దాము. జస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ఎట్లా అని చెప్పేసి. దీనికి ఆయిల్ ఎంత వేసుకోవాలన్నది మీకు చాలా మంది డౌట్ వచ్చింది కదా! చూపిస్తాను చూడండి మీకు ఆయిల్ ఎంత వేసుకోవాలన్నది. పెర్ స్టెమ్ ఒక స్టెమ్‌కి ఇంచుమించుగా 500 ఎంఎల్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. అన్న నేను ఒక ఆఫ్ రోడింగ్ ఎక్కువ వెళ్తా అంటే 550 వేసుకోండి. లేదు నేను కరెక్ట్‌గా సరిపోతున్నాను నాకు యాక్షన్ కరెక్ట్‌గా ఉండాలంటే 500 ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది. నేను దీనికి వాల్వోలైన్ కంపెనీ ఆయిల్ వాడుతున్నా. ఆయిల్ అనేది డ్యూరబిలిటీ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా! 500 ఎంఎల్ అయితే మీకు కనిపిస్తుంది కదా! సో, 500 ఎంఎల్ అయితే మెజరింగ్ జార్‌లో పోసి సీదా దాన్ని తీసుకెళ్ళి ఈ స్టెమ్‌లో పోసేయండి. చాలా స్లోగా పోయండి. పోసిన తర్వాత స్ప్రింగ్ పెట్టేయకూడదు. ఫోర్క్ ట్యూబ్‌ని పైకి, కిందకి ఒక 5-6 టైమ్స్ అయితే పంప్ చేయాలి. ఎందుకంటే, ఆ ఆయిల్ అనేది లోపలంతా నీట్‌గా పంప్ అయితేనే మనకి యాక్షన్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా? అలాగైతే బిగించకూడదు. ఖచ్చితంగా పంప్ చేసిన తర్వాతే యాజ్ ఇట్ ఈస్‌గా ఆ స్ప్రింగ్ వేసేయండి, వాచర్ వేయండి, అట్లనే బుష్ ఏయండి. ఆ ఫ్లాట్ వాచర్ వేసి, నట్ వేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా యమహా R15 వెర్షన్ వెహికల్‌కి ఫోర్క్ ఆయిల్ సీల్ అండ్ ఫోర్క్ ఆయిల్ ఏ టు జెడ్ పిన్ టు పిన్ ప్రాసెస్ అంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇన్‌కేస్ డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ గనుక మీరు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్‌స్టా అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో కొట్టేయండి. అండ్ దట్ టూ ఇంకా చాలా వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది ఛానల్‌లో. మీకోసం చాలా చేశా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇన్‌స్టాలో చాలామంది కామెంట్ చేస్తున్నారు. అలానే యూట్యూబ్‌లో కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను కామెంట్‌కి రిప్లై ఇవ్వట్లేదు గానీ, వాళ్ళ యొక్క కామెంట్‌లయితే లైక్ చేస్తున్నా. బట్ ఇక్కడి నుంచి రిప్లై ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తా. సో, మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తా. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు. సో, ఇలా ఆయిల్ వేసేసిన తర్వాత సీదా దీన్ని తీసుకెళ్ళి బండికైతే ఫిక్స్ చేసేయాలి. ఓకేనా? మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా.